వైసీపీ పాలనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వెళ్లిందని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో 10,50,000 కోట్ల అప్పులు చేశారని తెలిపారు. ఈ కారణంగా ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై 1,40,000 కోట్ల వడ్డీ భారం పడుతుందని మంత్రి ఆనం వివరించారు. వైసీపీ చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని ఆరోపించారు. చెన్నవరప్పాడు రోడ్డు అది ఎప్పుడో వేసిన రోడ్లు, దానికి అప్పుడప్పుడు తలుకులు బిలుకులుగా తారు పోతేస్తూ ఉంటారు. ఇవాళ ఆర్ఎండ్బి మంత్రి గారు చెప్పారు, ఆ రోడ్డు కూడా మొత్తం చెన్నవరప్పాడు వరకు పరిశుభ్రమైనటువంటి రోడ్డు వేయడానికి దాదాపు 2 కోట్ల రూపాయలు, 1,80,00,000 మంజూరు చేశాం. దాన్ని కూడా టెండర్లు పిలుస్తున్నాం. దాన్ని కూడా మీరు దగ్గర ఉండి మీ గ్రామాల్లో ఈ రోడ్లు మంచి రోడ్లు వేయించండి అని చెప్పి జనార్దన్ రెడ్డి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మనం చాలా మందికి రుణపడి ఉన్నాం. ఇవాళ నేను మీకు ఎలా రుణపడ్డాను, మీరు నేను అందరం కలిపి చాలా మంది మంత్రులకు రుణపడి ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు 27 లక్షల రూపాయలతో నిలిచిపోయినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిధులు ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 2,22,00,000 రూపాయలతో ఈరోజు సిమెంట్ రోడ్లు ఇవ్వడమే కాదు, ఆర్ఎండ్బి మంత్రి గారు మరో 1 కోటి రూపాయలు పైన ఇచ్చి ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం నుంచి మెయిన్ రోడ్డు అంతా కూడా పూర్తి చేయమన్నారు. అలాగే మరొక రోడ్డు మంజూరు కావాలని అడిగితే దాన్ని కూడా 1,40,00,000తో అన్నారెడ్డిపాలెం రోడ్డుకి కనెక్షన్ వచ్చే విధంగా ఆ రోడ్డు నిర్మాణం. ఇలా ప్రతి గ్రామానికి మంచి రహదారి సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, మీ కుటుంబాల్లో పేదరికంలో బాధపడుతున్నామనే మాట లేకుండా మీకు సంక్షేమం, రైతులకు కావలసినటువంటి మరి ఇవాళ రైతులకి ఇస్తామన్న మాట ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వం మద్దతు ధరకే కొంటామని చెప్పి ఇవాళ ప్రభుత్వం పండించినటువంటి పంటను కూడా కొనుగోలు చేసే కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి. ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఆత్మకూరు నియోజకవర్గం అంతా కానీ చూస్తే 36,000 మందికి 36,510 మందికి 16,15,47,000 రూపాయలు మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఇన్ని వేల మందికి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి